ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనము. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. హేబేలు కయీను ఇద్దరు కూడా సహోదరులు, ఒకే ఉదరంలో జన్మించిన వారు, ఒకే తల్లి గర్భంలో జన్మించిన వారు. అయినప్పటికీ కూడా కయీను కోపంతో హేబేల్ని ఇక్కడ చంపినట్టుగా మనం చూస్తున్నాము. హేబేలు రక్తం యొక్క స్వరము నేలలో నుండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడైన యెహోవా ఇక్కడ కయీను శపించినట్టుగా మనం చూస్తున్నాము. ఏదైతే తన రక్తము దేవునికి మొరపెట్టి ఉందో అదే నేల నీకు ఇంకా ఉండదు అని, అది సారము లేక ఉంటుంది నీకు అని, నీవు దేశ దిమ్మరువై తిరుగుతూ అని దేవుడు కయీన్ను శపించినట్టుగా చూస్తున్నాము. మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి మనల్ని మనం ఈరోజు పరీక్షించుకుందాము. మన సహోదరుల ఎడల మనం ఏ విధంగా జీవిస్తున్నామని ఒకసారి పరీక్షించుకొని మన హృదయాలను దేవుని వైపుకు త్రిప్పుకుందాము. దేవుడు ఈ విధంగా ఉండుటకు సహాయం చేయనుగాక.